హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. అక్టోబర్ 1, 2025 కల్లా చూస్తే గోల్డ్ ప్రైజెస్ 10 గ్రాముల విషయానికి కానీ వస్తే 1,21,000కి రీచ్ అయినాయి. అత్యధికమైన హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు రాబోయే ఈ ఫెస్టివ్ సీజన్లోని దీపావళికి కానీ ఇవన్నిటిని చూసుకుంటే ఇంకా మన అందరిలో ఉండే ఒకే ఒక డౌట్ ఏంటంటే ఇంకా ఈ ధరలు అనేవి పెరుగుతాయా అని. ఎప్పుడు కూడా వినియోగదారులు ఇలాగే ఎప్పుడు భయపడతారో, అస్థిరత్వం ఎక్కువగా వ్యక్తపరుస్తారో అప్పుడు గోల్డ్ యొక్క ధరలు పెరుగుతానే ఉంటాయి. కానీ బ్రాడర్ పిక్చర్లో చూసి అసలు గోల్డ్ యొక్క ధరలు ఎందుకు పెరుగుతున్నాయని కారణాలు కానీ విడదీసి చూసినట్టయితే ఒక 5 ముఖ్య కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి, ప్రతి దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు యుఎస్ డాలర్ పైన అండ్ వాళ్ళు ఇచ్చే గవర్నమెంట్ యొక్క బాండ్స్ మీద ఎక్కువగా ఆధారపడకూడదు. ఏదన్నా వీటికి అతీతంగా ఉంటుందా, ఎలా ఇవి మారినా కూడా దాని యొక్క ప్రైజెస్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయా అంటే ప్రతి ఒక్కరు కూడా బంగారం వైపుగానే చూస్తున్నారు. దీంతో పాటుగా కానీ చూసినట్టయితే చైనా అండ్ పోలాండ్ ఈ సంవత్సరంలోనే అత్యధికమైన గోల్డ్ని కొనుగోలు చేశారు. మొట్టమొదటిది చైనా అండ్ యుఎస్ మధ్యన ఉండే టెన్షన్స్ మనందరికీ తెలిసినవే. సో ఎక్కువగా యుఎస్ డాలర్ మీద ఆధారపడకూడదని చైనా వాళ్ళు ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. బట్ ఆగస్ట్ 2025 యొక్క వివరాలని కానీ తీసి చూసినట్టయితే పోలాండే అన్ని దేశాల కన్నా అత్యధికమైన గోల్డ్ని ఎక్కువగా పర్చేస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సంవత్సరం ఆగస్ట్ పాటుకి అంటే 8 నెలల పాటుగాను 67 టన్నుల గోల్డ్ని వీళ్ళు పర్చేస్ చేసి మొత్తంగా వాళ్ళ దగ్గర ఉండే రిజర్వ్స్ని 515 టన్స్ వరకు పెంచుకున్నారు. అయితే పోలాండ్ ఎందుకు ఇలా చేస్తుంది అని అంటే వాళ్ళకి రష్యా వాళ్ళతోటి మధ్యలో పెరిగి శత్రుత్వం వల్ల వాళ్ళు ఎంతో కొంత ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అన్నట్టుగా గోల్డ్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మూడవ విషయంకి వస్తే యుఎస్లోని ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్ అయింది. సో రిపబ్లికన్ అండ్ డెమోక్రటిక్ మధ్యలో జరిగిన ఈ బడ్జెట్ వివాదాన్ని అలా వదిలేయడంతో ఇంతవరకు దారితీసిందని తెలుస్తుంది. దీని యొక్క పర్యావసనంగా ఎయిర్ ట్రావెల్ నుంచి జూ వరకు అందరూ పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉంటారో 7.5 లక్షల మందిని అన్పెయిడ్ లీవ్లో పంపించేశారంటే జీతాలు ఇవ్వకుండా తొలగించారనమాట. అండ్ దీంతో పాటుగా ట్రంప్ విధించిన టారిఫ్స్ ఏదైతే ఉన్నాయో మన ఇండియా మీదుగా దానిపైన ప్రభావం అనేది ఎక్కువగానే ఉంది. డాలర్ వీక్ అయిపోవడము, ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం అండ్ అలానే యుఎస్లో జాబ్ మార్కెట్ యొక్క డిమాండ్ కూడా అస్థిరత్వాన్ని ఎక్కువగా చూస్తుంది. ఇటువంటి దిశల్లోని ఎప్పుడన్నా డాలర్ వీక్ అయ్యింది అని అంటే గోల్డ్ యొక్క ధరలు ఎక్కువ పెరుగుతాయి. ఎందుకంటే గోల్డ్ పైన డిమాండ్ అనేది పెరుగుతుంది. అంతర్జాతీయ లెవెల్లో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా గోల్డ్ ఒక మంచి ఆప్షన్గా చూస్తూ ఉంటారు. అయితే 5వదిగా చూసినట్టయితే సిల్వర్ విషయానికి వస్తే, సో గోల్డ్ కాకపోతే సిల్వర్ అనుకుంటాం కదా, అది గత 1 సంవత్సరంలో 59% ఆదాయం తెచ్చిపెట్టింది. 5 సంవత్సరాల ముందు వరకు కానీ చూస్తే 1 కేజీ సిల్వర్ని కొనాలి అని అంటే దాదాపుగా 57,262 రూపీస్ ఖర్చు పెట్టాల్సి వచ్చేది. అదే 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 1 కేజీ సిల్వర్ని కానీ కొనాలంటే 1,38,000 చిల్లర్ని మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే ఈ 5 సంవత్సరాల పాటు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే 19.10% సిల్వర్ ఇచ్చింది. ఈ డేటా అంతా కూడా MCX వెబ్సైట్ నుంచి మేము తీయడం జరిగింది. అయితే సిల్వర్ ఎందుకు ఇంతలాగా పెరుగుతుంది అని అంటే ఇండస్ట్రీలో సిల్వర్కి ఉండే డిమాండ్ అనేది పెరుగుతుంది. జియో పొలిటికల్ టెన్షన్స్ అంటే మనకి దేశాలు మారుతున్నప్పుడు ఉండే పొలిటికల్ వివాదాల వల్ల సిల్వర్ అనేది ఒక మంచి ఆప్షన్గా తెలుస్తుంది. వీటన్నిటితో పాటు సప్లైలో డెఫిసిట్ అనేది ఉంది. గత 7 సంవత్సరాలుగా చూస్తే సిల్వర్ మెటల్లోని డెఫిషియన్సీ అంటే దొరక్కపోవడంతో ఇంకా దానిపైన ప్రెషర్ అనేది పెరిగిపోతుంది. అయితే గోల్డ్ అండ్ సిల్వర్ గురించి బాగానే మాట్లాడుకున్నాం. కాకపోతే ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ ఈ రెండింటిని, గోల్డ్ని సిల్వర్ని తన యొక్క పోర్ట్ఫోలియోలో పెట్టుకుని ప్రైజెస్ని ట్రాక్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుందా అని అంటే అవును. అటువంటి మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకోవడానికి ఈ రోజు ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తెలుసు కదండి, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుని ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు పొందుతానే ఉండండి. నేను సిఏ హిరణ్ అండి. ఈరోజు మాట్లాడబోయే టాపిక్ ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ అని మనం అంటామో గోల్డ్ అండ్ సిల్వర్ ETF యూనిట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాయో వాటి గురించి తెలుసుకుందాం. ఫండ్స్ గురించి తెలుసుకోవడానికన్నా ముందు గోల్డ్ అండ్ సిల్వర్ రేషియో అనేది ఉంటుంది. సో అదేంటి? సో ఎప్పుడన్నా గోల్డ్ అండ్ సిల్వర్ మధ్యలోనే అసలు ఎంతవరకు మనము దీని రెండింటి మధ్యలో ఒక రిలేషన్షిప్ని ఏర్పరచాలి అని అంటే గోల్డ్ అండ్ సిల్వర్ రేషియో అనేది ఒకటి ఉంటుంది. సో 1 ounce ఆఫ్ గోల్డ్ని మీరు కొనాలి అని అంటే ఎన్ని ounces ఆఫ్ సిల్వర్ అనేది పడుతుంది. సో ఇక్కడ ఔన్స్ అంటే ఏంటి? ఔన్స్ అంటే 28.3495 grams. అది చాలా సింపుల్ అయిన ఒక ఫార్ములా. స్క్రీన్ పైన చూసినట్టయితే ప్రైస్ ఆఫ్ గోల్డ్ డివైడెడ్ బై ప్రైస్ ఆఫ్ సిల్వర్. 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ 12,000 రూపాయలు అని అనుకుందాం. 1 గ్రామ్ ఆఫ్ సిల్వర్ కొనడానికి 150 రూపాయలు ఖర్చు చేయాలి. సో 12,000 డివైడెడ్ బై 150 అనేది 80 వస్తుంది. అంటే 80 గ్రాముల సిల్వర్తో 1 గ్రాము బంగారం అనేది మనం కొనుక్కోవచ్చు అని తెలుస్తుంది. సో దీన్ని మనం గోల్డ్ అండ్ సిల్వర్ రేషియో అని అంటాము. అయితే ఎప్పుడైతే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ రేషియో అనేది ఎక్కువగా ఉంటుందో దీని యొక్క అర్థం గోల్డ్ ఓవర్ వాల్యూడ్గా ఉందని.
ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో సిల్వర్ ఓవర్ వాల్యూడ్గా ఉందని అర్థం. అయితే ఇప్పుడు ఆగస్ట్ 2025 నాటికి గోల్డ్ అండ్ సిల్వర్ రేషియో తీసి చూసినట్టయితే 0.86 ఉంది. అంటే లాంగ్ టర్మ్ యొక్క మీడియన్ వాల్యూ కానీ తీస్తే 0.69 ఉండేది కాస్త 0.86, అంటే గోల్డ్ ఎక్కువగా ఓవర్ వాల్యూడ్గా కనిపిస్తుంది. కాకపోతే సిల్వర్ యొక్క అండర్ వాల్యుయేషన్ వల్ల అండ్ సిల్వర్ ఎక్కువగా మంచిగా ప్రామిసింగ్గా ఎదుగుదలను చూపిస్తుంది, మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి సిల్వర్ అనేది ఒక ఆల్టర్నేట్ మంచి ఇన్వెస్ట్మెంట్ అవకాశంగా మారింది. అయితే ఈ రోజు మనము ఈ కేటగిరీలో ఉండే 3 మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే రెండిటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. మూడవది ఏంటి? మిరాయ్ అసెట్ గోల్డ్ సిల్వర్ ప్యాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్. ఇది ఆగస్టులోనే 2025లో ప్రవేశపెట్టారు కాబట్టి ఇంకా మనకి ఎక్కువ విషయాలు పర్ఫార్మెన్స్ గురించి తెలియకపోవడంతో మనం అంతగా కమెంట్ చేయట్లేదు. సో దీన్ని తప్పి మిగతా 2 ఫండ్స్ గురించి చూద్దాం. అందులో మొట్టమొదటిది మోతీలాల్ ఓస్వాల్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. సో ఇది 13 అక్టోబర్ 2022లో మన ముందుకి ప్రవేశపెట్టారు. అండ్ ఈ రోజు కంటే 31 ఆగస్ట్ 2025 కల్లా అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే 516 crores. ఈ ఫండ్ ని ఇద్దరు మేనేజ్ చేస్తున్నారు. రాకేష్ శెట్టి డిసెంబర్ 2024 నుంచి అండ్ స్వప్నిల్ మయేకర్ ఆయన 2025 నుంచి మేనేజ్ చేస్తున్నారు. అయితే ఈ పర్టికులర్ ఫండ్ యొక్క అబ్జెక్టివ్స్ ఏంటి? ఎప్పుడు కూడా ఫండ్ ఆఫ్ ఫండ్స్ అనే పేరు కానీ విన్నట్టయితే ఇవి డైరెక్ట్ గా వెళ్ళి ఇంకొక స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కన్నా ఇంకొక మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఈటీఎఫ్స్ లోని ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తాయి. సో ఈ మోతీలాల్ ఓస్వాల్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అనేవి సింపుల్ గా గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్ యూనిట్స్ లోని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాయి. కాకపోతే ఇది గోల్డ్ అండ్ సిల్వర్ లాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందా అని అంటే అవకతవకలు ఉండొచ్చు, ఎందుకంటే ట్రాకింగ్ ఎర్రర్స్ లాంటివి ఉంటాయి కాబట్టి. సో వీళ్ళెళ్ళి ఇతర ఈటీఎఫ్ యూనిట్స్ లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, డైరెక్ట్గా ఎటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయరు. సో వీళ్ళ యొక్క రేషియో కరెంట్ గా కానీ వీళ్ళ పోర్ట్ఫోలియోలోని ఎంత భాగం గోల్డ్ కి ఎంత భాగం వెండికి అని చూస్తే 70% వీళ్ళు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్స్ లోని ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. 30% తీసుకెళ్లి నిపాన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్ యూనిట్స్ లోని ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేశారు. అయితే నెక్స్ట్ ఈ పర్టికులర్ ఫండ్ అసలు ఎలా మూవ్ అవుతుంది, ఏం చేస్తుంది అన్న విషయానికి వస్తే లాస్ట్ 1 year లోని వీళ్ళు 55.24% రిటర్న్స్ ని తీసుకొచ్చారు. అండ్ అలానే ఈ ఫండ్ యొక్క స్ట్రాటజీ ఏంటి? సో ఎప్పుడూ కూడా వీళ్ళ యొక్క కేటగిరీ ఆర్ రేషియో పరంగా 70:30, గోల్డ్ లో 70%, సిల్వర్ లో 30%. మార్కెట్ మూవ్మెంట్స్ ని బట్టి గోల్డ్ అండ్ సిల్వర్ యొక్క ధరలు ఎలాగైతే మారుతూ ఉంటాయో వీళ్ళు అప్పుడప్పుడు వీళ్ళ ఫండ్ ని రీబ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. దానికి తగ్గట్టు గోల్డ్ యొక్క ధరలు పెరిగితే గోల్డ్ యొక్క అలొకేషన్ పెంచుతారు, సిల్వర్ యొక్క ధరలు పెరిగితే సిల్వర్ యొక్క అలొకేషన్ పెంచుతారు. కానీ ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్ గా చేసేస్తారా అంటే కాదు. సో వాళ్ళకంటూ ఒక టైం పద్ధతి అండ్ న్యాచురల్ గా జరిగే ప్రాసెస్ కి కొంచెం వదిలేస్తూ ఉంటారు. కాకపోతే ఈ ఫండ్ మేనేజర్స్ ఎప్పుడు కూడాను ప్రతి క్వార్టర్ 3 నెలలకు ఒకసారి ఫండ్ ని రివ్యూ చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడు కానీ ఏదో ఒకటి ఏదర్ గోల్డ్ అలొకేషన్ కానీ సిల్వర్ అలొకేషన్ కానీ 90% దాటుతున్నాయి అనే సూచనలు కనిపిస్తే మళ్ళీ వీళ్ళు యథాస్థానానికంటే 70:30కే మళ్ళీ తీసుకొచ్చేస్తారనమాట. సో ఆ కంట్రోల్ అండ్ ఆ చెక్ అనేది ఉంది. కాకపోతే మీరు అనుకోవచ్చు ఎందుకు 70% తీసుకెళ్లి వీళ్ళు బంగారంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అని. సో ప్రస్తుతంగానే చూసుకున్నట్టయితే బంగారానికి ఉండే ఆర్థిక విలువ ఎక్కువగా ఉంది. అండ్ అలానే త్వరగా మీకు డబ్బులు కావాలి అని అంటే లిక్విడిటీ ఫ్యాక్టర్ కూడా బంగారానికి ఎక్కువ ఉంటుంది. అండ్ మీకు ఉండే ఎటువంటి రిస్క్స్ పరంగా మీరు కానీ ప్రొటెక్షన్ తీసుకోవాలి అని అంటే హెడ్జ్ లాగా మీరు బంగారాన్ని వాడుకోవచ్చు. కాకపోతే సిల్వర్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది. అలా ఉన్నప్పటికీ కూడా కొంచెం ఎకనామిక్ గా స్లో డౌన్ అనేది వస్తే ఈ సప్లై డెఫిసిట్ వల్ల ఈ మెటల్ పైన ఎక్కువగా ప్రెషర్ పడిపోతుంది అని అంత ఎక్కువగా సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరగట్లేదు. అయితే గోల్డ్ అండ్ సిల్వర్ కి స్టాక్ మార్కెట్ తో ఎటువంటి కోరిలేషన్ అనేది ఉంది? గోల్డ్ కి నెగటివ్ కోరిలేషన్. స్టాక్ మార్కెట్స్ పెరిగితే గోల్డ్ ధరలు తగ్గుతాయి, స్టాక్ మార్కెట్స్ తగ్గితే గోల్డ్ ధరలు పెరుగుతాయి. బట్ సిల్వర్ కి పాజిటివ్ కోరిలేషన్ ఉంది. సో స్టాక్ మార్కెట్స్ పెరిగితే సిల్వర్ పెరుగుతుంది, స్టాక్ మార్కెట్స్ తగ్గితే సిల్వర్ తగ్గుతుంది. ఒక 11% వరకు కోరిలేషన్ ఉందని చెప్పుకోవచ్చు. రెండో ఫండ్ విషయానికి వస్తే ఈడిల్ వైజ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. సో దీన్ని 14 సెప్టెంబర్ 2022లోని ప్రవేశపెట్టారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 31 ఆగస్ట్ కల్లా కానీ చూస్తే 563 crores ఉన్నాయి. అండ్ ఈ ఫండ్ ని మేనేజ్ చేస్తున్న వాళ్ళు ఇద్దరు, భవేష్ జైన్ అండ్ భరత్ లహోటి. ఈ ఫండ్ యొక్క స్ట్రాటజీ ఈ ఫండ్ యొక్క ఆబ్జెక్టివ్ గాని చూసినట్టయితే ఇది కూడా ముందుండే ఫండ్ లానే గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్ యూనిట్స్ లోని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది. ఫండ్ ఆఫ్ ఫండ్ అని అంటే వాళ్ళు ఈటీఎఫ్ యూనిట్స్ ఇతర మ్యూచువల్ ఫండ్స్ లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. అండ్ ఇది కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ యొక్క పర్ఫార్మెన్స్ పరంగా సేమ్ లాగే పర్ఫార్మెన్స్ ఇస్తుందా అంటే కాదు. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ట్రాకింగ్ ఎర్రర్స్ వల్ల కొన్ని పర్ఫార్మెన్స్ పరంగా కొన్ని డిఫరెన్సెస్ అనేవి మనం చూస్తూనే ఉంటాం. ఇందులో అలొకేషన్ ఎలాగుంది? ముందు దాంట్లో 70-30 ఉంది కదా, ఇక్కడ ఈక్వల్ గా ఉంది. 50% గోల్డ్ ఈటీఎఫ్స్ లోని అండ్
50% సిల్వర్ ETF యూనిట్స్ లో పెట్టారు. గత 1 year లోని ఈ పర్టికులర్ ఫండ్ నుంచి వచ్చిన రిటర్న్స్ 56.36%. గత 3 years లో వచ్చిన రిటర్న్స్ 33.26%. ఎటువంటి స్ట్రాటజీని వీళ్ళు ఫాలో అవుతున్నారు? ఫండ్ యొక్క మేనేజర్స్ చాలా క్షుణ్ణంగా ఎటువంటి మ్యాక్రో ఎకనామిక్ లెవెల్లోని జరిగే విషయాల్ని, ఫండమెంటల్ పరంగా జరిగే విషయాల్ని, మార్కెట్లో మూవ్మెంట్స్ విషయాల్ని ఇవన్నిటిని పరిగణనలోకి తీసుకుని వాళ్ళు గోల్డ్ మధ్యన సిల్వర్ మధ్యన ఎంత అలొకేషన్ ఉండాలి అని చూస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా 50-50 గానే మెయింటైన్ చేస్తూ ఈక్వల్ గానే ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తున్నారు. దీనితో పాటుగా ఈ ఫండ్లోని సెబీ యొక్క రూల్స్ యొక్క ఆధారంగా అండ్ ఎంతవరకు లిక్విడిటీ ఉండాలి అని ఆ రూల్స్ ఆధారంగా కూడా చూసి కొంత తీసుకెళ్లి క్యాష్లోనే అండ్ డెప్ట్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో వీడియోని క్లోజ్ చేయడానికన్నా ముందు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఎప్పుడు కూడా ఒకే అసెట్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే అది రిస్క్ కి గురవుతుంది. డైవర్సిఫికేషన్ అనేది మనం ఎప్పుడు ఫాలో అవుతాం. గోల్డ్ అండ్ సిల్వర్ విషయానికి కానీ వచ్చినట్టయితే 2008లోని ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ క్రైసిస్ వచ్చినప్పుడు, 2020 కోవిడ్ పాండమిక్ అప్పుడు కూడా సో ఇటువంటి వివిధ రకాల ఎకనామిక్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మార్కెట్ ఎంతైతే రిటర్న్స్ ఇచ్చిందో దాన్ని దాటుకుని గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో మీరు కానీ పెట్టుబడి చేసినట్టయితే అక్కడి నుంచి అత్యధికమైన రిటర్న్స్ అనేవి వచ్చింది. సో మీ పోర్ట్ఫోలియోలోని ఎప్పుడూ కూడా మిగతా వాటితో పాటు గోల్డ్ అండ్ సిల్వర్ యొక్క టుగెదర్ కాంబినేషన్ అలొకేషన్లో కానీ మీ పోర్ట్ఫోలియోని కొంచెం మీరు డైవర్సిఫై చేసినట్టయితే ఓవరాల్గా మీకు రిస్క్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది. సో మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చార్ట్స్ని కానీ చూసినట్టయితే ఏ ఒక్క సింగిల్ అసెట్ క్లాస్లో ఎక్కువగా మీరు కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మీ యొక్క రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందని అర్థమవుతుంది. సో అలాంటప్పుడు మొత్తం పోర్ట్ఫోలియోలో డైవర్సిఫై చేసుకోవడానికి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ పరంగా కూడా ఆలోచిస్తే మంచిగా ఉంటుంది అని ఈ వీడియో ద్వారా మేము మీకు తెలియపరచాలని అనుకున్నాము, కన్వే చేసాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఇతర ఫ్రెండ్స్కి యూస్ఫుల్గా ఉంటుందనంటే షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఓవరాల్గా మా గ్రో తెలుగుకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. అయితే మేము అందించిన ఇన్ఫర్మేషన్ ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ పరంగా మాత్రమే చూడాలి అని కోరుకుంటూ ఎటువంటి రికమెండేషన్స్ మేము ఇవ్వట్లేదండి. మీరు కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని సంప్రదించుకున్న తర్వాతే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ హ్యాపీ అండ్ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.